నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ డి న్యూస్ లో ముఖ్యాంశాలు ఒంగోలులో 4 మెయిన్ డ్రైన్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సర్వజన ఆసుపత్రికి కలెక్టర్ రాజాబాబు చికిత్స ఆసుపత్రిలో అధికారుల కమిటీ సమగ్ర తనిఖీలు జిల్లాలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పర్యటన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ఒంగోలులో 4,98,00,000 అంచనాలతో నిర్మించనున్న మెయిన్ డ్రైన్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో భాగ్యనగర్ నుంచి పొగాకు బోర్డు కార్యాలయం వరకు రాజీవ్ నగర్ వద్ద ఇందిరమ్మ కాలనీలో మెయిన్ డ్రైన్ల నిర్మాణాలు జరుగుతాయని అన్నారు. నగరంలో 4 ప్రధాన డ్రైన్లు నిర్మిస్తున్నట్లు, వీటి నిర్మాణాలు పూర్తయితే వర్షాలు కురిసిన సమయంలో రోడ్లపై నీరు నిలవకుండా ప్రవహించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. త్వరలో టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మేయర్ గంగాడ సుజాత, వాడా చైర్మన్ షేక్ రియాద్, కమిషనర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మొత్తం 4 చోట్ల 4,98,00,000తోటి మెయిన్ డ్రైన్స్ని కూడా శంకుస్థాపన చేశాం. ఒకటి భాగ్యనగర్, ఒకటి రాజీవ్ నగర్, ఇంకోటి ఇందిరమ్మ కాలనీ దగ్గర. ఈ 4 కూడా మెయిన్ డ్రైన్స్కి పెట్టాం. ఇప్పుడు ఈరోజు నేను మొన్న కూడా ప్రెస్లో మాట్లాడేటప్పుడు కూడా చెప్పాం, మెయిన్గా డ్రైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే సిమెంట్ రోడ్స్ అన్నీ కూడా రేపు అమృత 2 వస్తే పైప్ లైన్లు అన్నిటి కూడా మళ్ళీ పగలగొట్టాలి కాబట్టి మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో మొత్తం మెయిన్ డ్రైన్స్ కూడా ఎక్కడెక్కడ మెయిన్ డ్రైన్స్ ఇంకా పెండింగ్లు ఉన్నాయో దాన్ని పెట్టి ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తూ ఉన్నాం. మనకి దగ్గర దగ్గర 130 కోట్లు మెయిన్ 15 రోడ్లు మెయిన్ 100 ఫీట్ రోడ్స్కి ఈరోజు పెద్ద డ్రైన్స్ని వేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో వర్షం పడ్డా కూడా ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. దాని పనులు చేస్తా ఈరోజు దాని పని మీద ఈరోజు ఒక 3టికి శంకుస్థాపన చేస్తున్నాం. అదేవిధంగా మిగతా వాటిని కూడా తొందరలోనే అవి కూడా రేపో ఎల్లుండో మళ్ళీ ఇంకో 4టికి చేస్తున్నాం. చేసి ఇమీడియట్గా దాన్ని వర్క్ స్టార్ట్ చేసే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కార్యక్రమానికి మన మేయర్ గారు కానీ, అదేవిధంగా ఉడా చైర్మన్ మన రియాజ్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ, మన డివిజన్ ప్రెసిడెంట్లు, డివిజన్ సీనియర్ నాయకులు, అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా కూడా ఎక్కడెక్కడ ఏం చేస్తే మనకు తొందరగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందో దాని పనుల మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నామని తెలియజేస్తాం. టిట్కో ఇల్లు మొన్నే మనకి మళ్ళీ స్టార్ట్ అయింది. అది మన వర్షాల వల్ల ఆగింది. పని మొదలు పెడతారు. వితిన్ 6 months లోపల టిట్కో ఇల్లు కూడా వాళ్ళకి చెప్పాం మనం. ఎవరైతే డబ్బులు తీసుకోలేదో, ఎవరైతే పోయిన గవర్నమెంట్లో డబ్బులు తీసుకోకుండా ఉన్నారో వాళ్ళ రిసిప్ట్ని బట్టి మళ్ళా లిస్ట్ అవుట్ చేసి పని మొదలుపెట్టిన తర్వాత మొత్తం చూసి బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. క్యాప్ ఫండ్ 4.5 కోట్లు, అలాగే 15th ఫైనాన్స్ ఫండ్ 5.5 కోట్లు మనకి ఇప్పుడు శాంక్షన్ అయి ఉన్నాయి, వచ్చి ఉన్నవి. ఈ అమౌంట్తో మనకు మెయిన్గా ఎక్కడ ఎప్పుడు వర్షం కురిసినా కూడా సరైన డ్రైన్ సిస్టమ్ లేక రోడ్ల మీద నిలబడిపోతూ మరి ఆ రోడ్డు మీద ఉండే వాటర్ని పంపించడానికి కొంత ఇబ్బందులు పడుతున్న కారణంగా మరి పోతురాజు కాలువ కలవాలంటే మెయిన్ డ్రైన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. మరి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో డ్రైన్ మీదనే మరి మన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టడం. కాబట్టి దాదాపుగా ఇప్పటికే మనం మరి 180 కోట్ల రూపాయల వరకు కూడా మనం డెవలప్మెంట్ వర్కుల్ని మనం పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మన వనిడా ఫండ్ కానివ్వండి, ఎన్క్యాప్ కానివ్వండి, 15th FC కానివ్వండి, ఈ అమౌంట్లు మొత్తం కూడా డ్రైన్లకే పెట్టడం. ఒక 2-3 రోడ్లు కూడా మనం దీనికి పెట్టడం జరిగింది. అందులో ఇవాళ ఒక 5 కోట్లతోటి 3 మేజర్ డ్రైన్లకి శ్రీకారం, డ్రైన్లు అలాగనే మరి రోడ్లకు కూడా శ్రీకారం చుడుతున్నారు. అలాగనే ఈ వారము నెక్స్ట్ వీక్ అంతా కూడా మరి దాదాపుగా మరి 15 కోట్ల రూపాయల వర్కుల్ని మరి 2 వారాలను కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి మన ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నాం. కాబట్టి డైలీ ఉంటాయండి వర్కులు అంతా కూడా స్టార్ట్ చేస్తాం.
ఒంగోలు కేంద్రంగా ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువ సంఖ్యలో వచ్చే రోగులు సహాయకులకు మెరుగైన వైద్యంతో పాటు వసతుల కల్పనకై కలెక్టర్ రాజాబాబు 4 అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించి డిఆర్ఓ చినబోబులేసు, డిఎం&హెచ్ఓ వెంకటేశ్వర్లు, రిమ్స్ సూపరింటెండెంట్ మాణిక్యరావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని విభాగాలను సమగ్రంగా పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారి కోసం ఫర్నిచర్, తగినన్ని మందులు, సహాయకులు, భోజన వసతి గురించి ఆరా తీసి వివరాలు నమోదు చేశారు. ప్రధానంగా 15 ఏళ్లకు ముందు సర్వజన ఆసుపత్రిలో నిర్మించిన డ్రైనేజీ శిథిలావస్థకు చేరి మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన తలెత్తడంతో పూర్తి స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థకి కావలసిన ఏర్పాట్లు గుర్తించారు. డ్రైనేజీ కాలువ ప్రవాహానికి ఆటంకం లేకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని డిఆర్ఓ చినబోబులేసు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలన్నదే ప్రభుత్వ ప్రాధాన్యమని చెప్పారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో తగిన వసతులు కల్పించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు ప్రతి 2 రోజులకు ఒకసారి పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తామని తెలిపారు. హాస్పిటల్ అంతా ఇప్పుడు కలియ తిరిగాం. అప్పుడు ఫర్నిచర్ కొంత షార్టేజ్ ఉందని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఒక 4-5 రోజుల క్రితమే దాదాపు 90,000 వర్త్ చేసేటువంటి చైర్స్ కూడా పర్చేజ్ చేసి హాస్పిటల్లోని వివిధ డిపార్ట్మెంట్లలో వాటిని పొజిషన్లో పెట్టారు. ఇప్పుడు చూసి వచ్చాం, పేషెంట్లు కూడా అవి బాగా వాడుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా హాస్పిటల్ ఇన్సైడ్ కూడా శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నీట్గా పెట్టుకోవటం, ఓటీలు నీట్గా పెట్టుకోవటం, వార్డ్స్ కూడా ఎలాంటి స్మెల్ రాకుండా శుభ్రంగా మెయింటైన్ చేయటం జరుగుతుంది. ఇచ్చేటువంటి మీల్స్ కూడా మంచి క్వాలిటీగానే ఉంది. కానీ ఆ మీల్స్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం ఉంది. అందరికీ సరిపడా డైనింగ్ హాల్ లేదు. ఆ డైనింగ్ హాల్ అంతా కింద ఉంది. దాన్ని కూడా కొంత ఎన్లార్జ్ చేసి అక్కడ కొంత గ్రానైట్ బండలు వేసి నీట్గా పెట్టి వాటర్ కూడా మంచిగా ప్రొవైడ్ చేయాలి అన్నది కంటిన్యూస్గా నేను హాస్పిటల్కు కలెక్టర్ గారి ఆర్డర్స్ ప్రకారం విజిట్ చేస్తూ ఉంటాం. అదృష్టవశాత్తు ఈ హాస్పిటల్కు సూపరింటెండెంట్గా మంచి హుషారుగా ఉండేటువంటి డాక్టర్ గారు వచ్చారు. నాకు ఆయన మొదటి నుంచి కూడా పరిచయం ఉంది. మంచి ఎక్స్పర్ట్ డాక్టర్. డిఎం&హెచ్ఓ గారు కూడా మంచి సలహాలు ఇచ్చే డాక్టర్. ప్రిన్సిపల్ గారి గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ మంచి ఆలోచనలు ఉన్న డాక్టర్లాగా కనిపిస్తున్నారు. వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో అంటే డిఎం&హెచ్ఓ గారి సలహాలతో ఈ హాస్పిటల్ను కలెక్టర్ గారి యొక్క డైరెక్షన్స్ ప్రకారం కొంత ప్రజలకు ఉపయోగకరంగాను ఫెసిలిటీస్ బాగా కల్పించే విధంగాను ప్రయత్నం చేస్తానని తెలియజేయాలి. ఆ కలెక్టర్ గారికి ఒక మంచి ఉద్దేశం ఉంది. మొన్న మెంతా తుఫాను తర్వాత వచ్చిన తుఫాను మీరు చూసి ఉంటారు. సారు బిఫోర్ తుఫాన్ ఏం చేయాలి, డ్యూరింగ్ తుఫాన్ ఏం చేయాలి, ఆఫ్టర్ తుఫాన్ ఏం చేయాలి అన్నది మంచి ప్లాన్ చేసి ఆ తుఫాన్లో ఎటువంటి ప్రాణ నష్టము జంతు నష్టం జరగకుండా చూశారు. అదేవిధంగానే హాస్పిటల్లో కూడా ఏమి ఇన్సిడెంట్ జరగకముందే ప్రికాషనరీగా ఇలాంటి చర్యలు తీసుకుంటే ఎక్కువగా రోగాల బారిన పడరు అన్నది సార్ యొక్క ఉద్దేశం. ఆ పడిన తర్వాత ఎవరైనా ట్రీట్మెంట్ ఇచ్చేది సహజం, పడకుండా ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాలన్నది కలెక్టర్ గారి యొక్క ఉద్దేశం. ఓకే, సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు క్యాటిల్ ట్రాప్స్ వేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ప్రకారంగా ఇక్కడ ఎక్కువగా లేకుండా మున్సిపల్ అథారిటీస్కు కలెక్టర్ గారి ద్వారా ఆర్డర్ ఇచ్చి అది కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. 1 వీక్ నుంచి హాస్పిటల్లో ఎక్కడైతే కాలువలు అన్నీ డ్రైనేజీలు అన్నీ బ్లాక్ అయి ఉండడం జరిగింది. కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, మేము అంతా ఒక కమిటీగా తయారై సార్ ఇన్స్ట్రక్షన్స్లో మా యొక్క ఇంజనీర్సు వీళ్ళందరి పర్యవేక్షణలో ప్రిన్సిపాల్ గారు మేమంతా నిరంతరము పనిచేస్తున్నాము. ఈ యొక్క సిల్ట్ అంతా తొలగించడం జరిగింది. ఈ 4 సైడ్ 1, 2, 3, 4 త్రూఅవుట్ ద క్యాంపస్ 4 సైడ్స్ దాదాపు 15 ఏళ్ల క్రితమే ఇది వేయబడింది. అప్పటి నుంచి కొంచెం ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ వల్ల అనుకుంటాను, దేనివల్లనో వర్షం వల్ల చెత్తా చెదారం పేరుకుపోయి ఇప్పుడు అంతా తీయడం జరిగింది. ఒక సైడు బయటికి వెళ్ళిపోతున్నాయి, ఇంకో సైడు మెయిన్ రోడ్ వరకు
నీళ్లు పోవాల్సింది. దానికి ఏ విధమైన సమాలోచనలు చేసి దానికి పరిష్కారాన్ని చూపించాల్సిందిగా మేము ఇంజనీర్ వారికి చెప్పేస్తున్నాం, అడుగుతున్నాము మన ఏపీఎంఐడిసి వాళ్ళ ఇంజనీర్ను. దాంట్లో భాగంగా డిఆర్ఓ గారు, కలెక్టర్ గారు నిరంతరం వీక్లీ ఒకసారి వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పోలీసులను ఆదేశించారు. ఒంగోలు సబ్ డివిజన్ సింగరాయకొండ సర్కిల్ కార్యాలయంలో దర్శి, కనిగిరి, ఒంగోలు సర్కిల్ పోలీస్ స్టేషన్లోని కీలక దస్త్రాలను పరిశీలించారు. తరచుగా ఎదురవుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు, రద్దీ ప్రదేశాల్లో వాహన తనిఖీలు చేపట్టాలని అన్నారు. మహిళలు, మైనర్ బాలికలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నేరాల అదుపులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, విధుల్లో నైపుణ్యతతో వ్యవహరించాలని తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఒంగోలు, దర్శి, కనిగిరి డిఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, సాయి ఈశ్వర్, యశ్వంత్, సిఐలు హజరత్తయ్య, నాగరాజు, రామారావు, ప్రసాద్, రాజేష్ కుమార్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. దానికి ముందు తీసుకెళ్ళడానికి అందరికీ సురక్షిత తాగునీరు అందించేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు. జల సురక్ష కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో కలిసి చేమకుర్తి తాగునీటి సరఫరా పథకాన్ని సందర్శించారు. ఫిల్టర్ బెడ్, నీటి సరఫరా విధానం, తాగునీటి సాంద్రతను పరిశీలించి నీటి శుద్ధి, క్లోరినేషన్ తదితర అంశాలను అడిగారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. పాటిమీదపాలెం గ్రామంలో సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యతను పరిశీలించి తాగునీరు సరఫరా సమాచారాన్ని అడిగారు. గ్రామంలో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన సమావేశం జరిగిందా అని గ్రామస్తులను అడిగారు. ఈ వ్యాధి ప్రాణాంతకం కాదని ఆందోళన చెందవద్దని తెలిపారు. ఒకవేళ అనుమానిత లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఎస్డీసీ విజయజ్యోతి, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ఈ స్క్రబ్ టైఫస్ అని చెప్పేసి ఈ మధ్యలో ఒక ఇన్సెక్ట్ కుట్టడం ద్వారా ఒక విపరీతమైన ఫీవర్స్ వస్తున్నాయి, కేసెస్ కూడా బాగా పెరుగుతున్నాయి. బట్ వన్ థింగ్ ఏంటంటే అది దానివల్ల డేంజర్ అయితే లేదు. ప్రజలందరూ కూడా అపోహలో ఉన్నారు. అది కుట్టింది అని అంటే కనుక చనిపోతారు అనే అపోహలో ఉన్నారు. దయచేసి అది కాదది. పుట్టిన తర్వాత ఇమ్మీడియట్గా మనకి ఒక జ్వరము, ఫీవరు, తర్వాత చలి జ్వరం లాంటి చిన్న సిమ్టమ్స్ ఉన్నాయి. ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మా దగ్గర ఉన్నటువంటి పిహెచ్సికి వెళ్తే అది డయాగ్నోస్ చేసి చిన్న ట్యాబ్లెట్స్, పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్స్తో కూడా క్యూర్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసి మీరు చెప్పకుండా వదిలేసేస్తే అది ఫర్దర్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి దాన్ని మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు 2-3 కేసులు వచ్చినాయి ప్రకాశం జిల్లాకు సంబంధించి. అవి ఎందుకు వచ్చినాయి వీళ్ళకి అని చెప్పేసి బ్యాక్ ఎండ్లో మనం ఒకసారి వెరిఫై చేస్తే అది వాళ్ళ పొలంలోకి వెళ్ళినప్పుడు, పొలం పని చేస్తున్నప్పుడు అక్కడ అది ఇన్సెక్ట్ పుట్టడం ద్వారా, తర్వాత రెగ్యులర్గా వచ్చేది ఏంటంటే మనకి ఇసుక దగ్గర కంటే బీచ్ శాండ్లో ఉన్నప్పుడు కానీ, తర్వాత ఏదైనా ఏమంటారని తోట పనులు అంటే లైక్ హార్టికల్చర్ ఏరియాలో అక్కడ ఏదైనా పని చేసినప్పుడు కానీ, లేదంటే ఈ పొలం పనులు చేసి మనం మధ్యాహ్నం మాటలు భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు పడుకుందాంలే అని చెప్పి గొట్ల మీద వాటి మీద మనం పడుకుంటూ ఉంటారు. అటువంటి ఏరియాలో అటువంటి టైంలో కూడా ఆ బగ్ దాన్ని కుట్టడం వల్ల ఈ ఫీవర్స్ వస్తున్నాయి. వారం రోజుల్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గిరిజన బాలుర హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని ఆ శాఖ అధికారి వరలక్ష్మిని ఆదేశిస్తూ, లేకపోతే విద్యార్థులు తనకు నేరుగా ఫోన్ చేయాలని డిఆర్ఓ చెనబోబులేసు సూచించారు. ప్రభుత్వ గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఆర్ఓ తన సర్వీసులో ఇంత వరస్ట్ హాస్టల్ను ఎక్కడా చూడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో 78 మంది విద్యార్థులున్నారని వార్డెన్ చెప్పడంతో స్వయంగా అటెండెన్స్ పరిశీలించి 38 మంది ఉంటే మిగిలిన వారు ఏరంటూ తీవ్రంగా ప్రశ్నించారు.
అటెండెన్స్ రిజిస్టర్లో 3 రోజులుగా సంక్షేమాధికారి సంతకాలు లేకపోవడంపై కంప్లైంట్ రాశారు. కాస్మెటిక్ ఛార్జీలు మెనూ ప్రకారం భోజనం అందుతున్నాయా అని అడిగారు. ఆహారం రుచి చూసి అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు హాస్టల్ ఆవరణలో పెద్ద ఎత్తున పెరిగిన కలుపు మొక్కలను ఎందుకు శుభ్రం చేయలేదని ప్రశ్నించారు. హాస్టల్ ప్రాంగణంలో కనీసం లైటు కూడా లేకుండా చీకటిగా ఉండటం ఏమిటని అన్నారు. కలుపు మొక్కల కారణంగా విషప్రాణులు వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. ట్యాంకర్ ద్వారా తాగునీరు వస్తుందని, కొన్నిసార్లు ఆలస్యంగా రావడం వల్ల కళాశాలకు వెళ్ళలేకపోతున్నామని అన్నారు. వెంటనే డిఆర్ఓ కమిషనర్కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఉంటే వాళ్ళకు ప్రొవిజన్స్ ఇస్తారు, లేకపోతే 7 కొండలు ఉన్నారా? బుక్కయ్య గణేష్ నాయక్, కృష్ణ నాయక్, రామచరణ్ నాయక్, చైతన్యమూర్తి ఉన్నట్టు నుంచి మీరు వేయలేదు అటెండెన్స్? నేను రాస్తాను. ఇదే సిచ్యువేషన్ చెప్తే మేము అక్కడ నుంచి సాయి వాటర్ అయితే ఏం రాదు వారం నుంచి వారానికి ఒకసారి ఏమో వచ్చేస్తారు సాయి వాటర్. ఇలా గడ్డి అవి ఉంటే దాంట్లో ఉండేటువంటి నల్లులు దాని మీద ఆడైతే ఏమంత టేస్ట్ కనపడలే నాకేమో. సాంబార్ ఉండి అది దాన్ని తరిమాక అప్పుడు ఇంటికి వచ్చాను సార్. ఇది అందులో నుంచి మన జిల్లా కలెక్టర్గా రాజబాబు సారు వచ్చినప్పటి నుండి 78 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఇన్స్పెక్షన్ చేసినప్పుడు 38 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. 10వ తారీఖున కనీసం హాజరు కూడా మార్క్ చేయలేదు. పిల్లలకు సౌకర్యాలు కల్పించడంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క నిర్లక్ష్యం కనపడుతూ ఉంది. ఎందుకంటే వితిన్ కాంపౌండ్లోనే వాళ్ళకున్నటువంటి చిన్నపాటి ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్లోనే గడ్డి పెరిగిపోయింది. మరి అది కూడా క్లీన్ చేయలేదు. తర్వాత బాత్రూముల వైపు వెళ్ళేటువంటి కాంపౌండ్ వాల్ లిమిట్స్లో మురికి నీరు ఎక్కువగా ఉంది. అది కొంత గ్రావెల్ తోలాలి అని DTWO గారికి లెటర్ పెట్టారంట. మరి ఇంతవరకు అయితే అది అమలుకు నోచుకోలేదు. కిచెన్ కూడా నేను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కిచెన్ నీట్నెస్ లేదు. మాకు డ్రింకింగ్ వాటరు ఒకవేళ అవి సప్లై చేసిన వాటర్ అయితే ఓకే, కానీ యూసేజ్కి సంబంధించిన వాటరు ఆ ట్యాంకుల్లో సఫిషియెంట్గా రావటం లేదు. అంతేకాకుండా నీట్నెస్ లేవు, మాకు సరిపోవు, పైగా ఒక్కొక్కసారి టయానికి రావు. మేము స్నానాలు చేసి కాలేజెస్కు వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంది అని కూడా పిల్లలు చెప్పడం జరిగింది. ఈ సౌకర్యాలన్నీ మెరుగుపరచాలి. పిల్లల యొక్క వెల్ఫేరే ముఖ్యం. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, వాళ్ళకు ఇచ్చేటువంటి ఫుడ్డు మెనూ ప్రకారం ఉండాలి. ఇలా మెయింటైన్ చేయకపోతే కలెక్టర్ గారు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడానికి వెనకాడరు. ఈ రిపోర్టు రేపు కలెక్టర్ గారికి అందజేసి ఈ హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒక వారం లోపల మెరుగుపడాలి. ఆ విధంగా చర్యలు తీసుకోమని DTWO గారికి ఇక్కడే తెలియజేస్తున్నాను. పిల్లలు కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. వాళ్ళ యొక్క పరిస్థితులు మెరుగుపడేదానికోసం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సక్రమంగా అందరు అధికారులు పనిచేయవలసి ఉంది. ఓకే, జిల్లా కేంద్రంలోనే ఇలా ఉంది. మారుమూల ప్రాంతాలకు కూడా స్పెషల్ ఆఫీసర్లను వేశాం కాబట్టి వాళ్ళందరూ నాలాగానే హాస్టల్స్ ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఇలాంటి పరిస్థితులు ఉంటే మెరుగుపరిచేదానికోసం చర్యలు తీసుకుంటారు.
గెలాక్సీ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. 35 సంవత్సరాల చరిత్ర గల అసోసియేషన్ ఎన్నో సమస్యలు అధిగమించిందని, పూర్తి స్థాయిలో అందరి సభ్యుల సహకారంతో అసోసియేషన్ను అభివృద్ధి చేయాలని నూతన కమిటీకి సూచించారు. గెలాక్సీ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా సిద్ధా సుధీర్ కుమార్, వైస్ ప్రెసిడెంట్గా శ్రీధర్ ఆనంద్, సిద్ధా భరత్, శిల్పారెడ్డి, జనరల్ సెక్రటరీగా రవిచంద్రన్, జాయింట్ సెక్రటరీగా భాస్కర్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, ట్రెజరర్గా బద్రీనారాయణ, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తన మీద నమ్మకంతో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్న గెలాక్సీ గ్రానైట్ ఓనర్స్కు, పెద్దలకు సిద్ధా సుధీర్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రావిపూడి లక్ష్మీనారాయణ, సుబ్బారెడ్డి, సురేందర్ రెడ్డి, సిద్ధా హనుమంతరావు, ఎం శివరాం, అనిల్, అజీం, చంద్రారెడ్డి, మైనింగ్ డిడిఎం రాజశేఖర్, ఏడిఎం రామచంద్ర, ఏజీ వర్మ తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడు సిద్ధా సుధీర్ కుమార్ను పలువురు సత్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఓనర్స్కి కానివ్వండి, ఏజెంట్స్కి కానివ్వండి, జనరల్ మేనేజర్స్కి కానివ్వండి, మరియు మన మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఏడీ గారు, డీడీ గారికి కానివ్వండి, ఏజీ గారికి, మరియు అందరికీ, ప్రెస్ వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఒక యంగ్ బ్లడ్ని తీసుకురావాలన్న ఒక మంచి ఉద్దేశంతో సుబ్బారెడ్డి గారు మరియు పాత టీం అంతా కూడా మా అందరినీ ముందరికి తీసుకొచ్చారు. తప్పకుండా మేమందరం కలిసికట్టుగా ముందరికెళ్తూ మా అసోసియేషన్ తరఫున మైన్స్కి కానివ్వండి, డిపార్ట్మెంట్ తరఫున కానీ కోఆర్డినేషన్ చేసుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ ముందరికెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చీమకుర్తిలోని గిరిజన గురుకుల బాలుర విద్యాలయాన్ని కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ సందర్శించారు. విద్యాలయంలో సౌకర్యాలు, బోధనా విధానాన్ని, సిలబస్, బోధన, స్టడీ మెటీరియల్స్, 100 రోజుల ప్రాక్టీస్ విధానం సమాచారాన్ని విద్యార్థులను అడిగారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా టీచింగ్ చేయాలని, వెనుకబడి ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఉత్తీర్ణతా శాతం పెంచాలని ఆదేశించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, శిథిలావస్థలో ఉన్న టాయిలెట్లను తక్షణమే మరమ్మతులు చేయించాలని అన్నారు. ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, డిటిడబ్ల్యూఓ వరలక్ష్మి, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని తాళాలు కూడా వేసుకున్నాం. కాంపౌండ్ వాళ్ళు చీమకుర్తి హరిహర క్షేత్రంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, సిద్ధా పాండురంగారావు, సిద్ధా సుధాకర్ కుటుంబ సభ్యులతో కలిసి మహాగణపతి నవగ్రహ పూజ అనంతరం గోపాల గురుస్వామితో కలిసి పంచామృతాభిషేకం చేశారు. సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు మహాహారతులు సమర్పించారు. వేద పండితులు నేలభట్ల రామకృష్ణ శాస్త్రి, అట్లూరి మనోజ్ఞ శర్మ బృందం ఆధ్వర్యంలో పూజాక్రతువు నిర్వహించారు. భక్తులకు సర్వదీక్షా స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు.
లోపలికి అని అలౌడ్ తీసుకోండి. స్క్రబ్ టైపస్ గురించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. ఒక పురుగు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని, వ్యాధికి సంబంధించి లక్షణాలు వివరిస్తూ ఎవరైనా 3 నుంచి 5 రోజుల వరకు జ్వరంతో బాధపడుతుంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం పొందాలని అన్నారు. ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, వ్యాధి నిర్ధారణ అయితే నివారణ మందులు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. స్క్రబ్ టైఫస్ అనేటువంటి ఒక వ్యాధి గురించి మీకు ఒక వివరం చెప్దామని చెప్పి మేము ముందుకు వచ్చాము. స్క్రబ్ టైఫస్ అనేది సాధారణంగా ఒక మైట్, చిన్న పురుగు కుట్టినందువలన వస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా మొక్కల్లోనూ, అదేవిధంగా ఇసుక తిన్నెల్లోనూ, అదేవిధంగా మనం ఏదైతే ఇంటి దగ్గర వేసేటువంటి ప్లాంటేషన్స్ ఉంటాయి, కూరగాయల మొక్కలు కానీ, అదేవిధంగా పూల మొక్కలు కానీ, వీటన్నిటిలో కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నల్లులు ఏవైతే మంచాల్లో ఉంటాయో మనం విలేజెస్లో సాధారణంగా వాడుతూ ఉంటాం. ఆ నల్లి యొక్క లార్వా దశలో ఉన్నటువంటి పురుగు కుట్టినందువలన చిగ్గర్స్ అని పిలుస్తారు. కుట్టినందువలన మనకి ఈ వ్యాధి రావడం జరుగుతుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు సహజంగా హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది, 103 నుండి 105 దాకా. అదేవిధంగా తలనొప్పి, కండరాల నొప్పులు, లింఫ్ నోడ్స్ అంటారు, ఆ వాపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ జ్వరం వచ్చినప్పుడు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే 3 నుండి 5 రోజుల కన్నా ఎక్కువ కనుక జ్వరం ఉన్నట్లయితే వెంటనే మీ యొక్క వైద్య సిబ్బందిని సంప్రదించాలి. ప్రతి గ్రామంలోనూ మీకు ఆశాసు, ఏఎన్ఎంస్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్సు, అదేవిధంగా డాక్టర్స్ పిహెచ్సిల్లో వీరందరూ ఉన్నారు. కాబట్టి మనకి ఏకమొత్తంగా ఒక 64 పిహెచ్సిలు, 19 యూపీహెచ్సిలు, 538 విహెచ్సిలు గ్రామాల్లో ఉన్నాయి. వీరందరిలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా దీనికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్ధారించడానికి, అదేవిధంగా నిర్ధారించిన వెంటనే దానికి సంబంధించిన మందులు ఏవైతే సింపుల్గా వాడేటువంటి డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ అనేటువంటి మందులు అందరికీ ఉచితంగా అందించడానికి స్టాఫ్ అందరూ కూడా ట్రైన్ అయ్యి ఉన్నారు. కేసు వచ్చింది. ఆ కేసు కూడా మనకి ఒక 26వ తేదీన గుంటూరు జీజీహెచ్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆవిడ కూడా 61 సంవత్సరాల వయసుతో ఉంది. ఎవరైతే ఈ వ్యాధికి గురవుతున్నారంటే అది కూడా కన్ఫర్మ్డ్గా ఒక స్క్రబ్ టైఫస్ అనే రాలేదు, డెంగ్యూ, స్క్రబ్ టైఫస్ అనే 2 రకాలైనటువంటి పరీక్షలు కూడా పాజిటివ్గా వచ్చున్నాయి. సో ఎవరైతే వయసులో ఉండి లోపల ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఆస్మా కానీ, ఇటువంటి వ్యాధులు ఏవైనా ఉన్నట్లయితే వయసు వచ్చినప్పుడు సాధారణంగా వస్తాయి. కాబట్టి వాటికి తోడు ఈ జ్వరం తోడైతే కొంచెం అపాయకరంగా ఉంటుంది. కాబట్టి జ్వరం వచ్చిన వెంటనే చూయించుకుంటే ఎవరికైనా కూడా తగ్గిపోవడానికి 100% అవకాశం ఉంది. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఫీవర్ కేసులు రోజుకు 15-20 వరకు వస్తుంటాయి. మేము నిన్న పరీక్షల్లో 3 పాజిటివ్ కేసులు ఉన్నట్లు తెలిసింది. ఆ 3ట్లో ఒకటి క్రిటికల్గా ఉండింది నిన్న. కానీ ఈరోజు బాగా రికవర్ అయ్యి, బాగా మూమెంట్ చేసి ఆమె రికవర్ అయ్యి బాగా కదులుతూ ఉంది, చేస్తూ ఉంది, అన్ని పనులు చేసుకుంటుంది. సో మాకు ఇంతవరకు అయితే మార్టాలిటీ మా హాస్పిటల్లో ఎవరు చనిపోలేదని తెలియజేస్తాం. డాక్సిసైక్లిన్ డాక్టర్ గారు చెప్పినారు. డాక్సిసైక్లిన్ అండ్ వెంటిలేటరీ సపోర్టు, ఆక్సిజన్ సపోర్టు అన్నీ ఇస్తున్నాం. మా మెడిసిన్ హెచ్ఓడి, మైక్రోబయాలజీ హెచ్ఓడి అండ్ ఎస్పీఎం హెచ్ఓడి, పెడియాట్రిక్ హెచ్ఓడి అందరూ కలిపి ఒక టీం అయింది, రెస్క్యూ టీం అని. వాళ్ళు నా పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. ప్రిన్సిపాల్ గారి పర్యవేక్షణలో ఎటువంటి అవాంతర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని, తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజాబాబు హెచ్చరించారు. నిబంధనల మేరకు భూములు ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. నిర్దేశించిన గడువులోపు రెవెన్యూ సమస్యలను సమగ్రంగా పరిష్కరించాల్సి ఉన్నందున అర్జీదారులు కొంత సహనంతో ఉండాలని అన్నారు. జిల్లా యంత్రాంగం పనితీరుతో రెవెన్యూ సమస్యల పరిష్కారం తీరుపై సానుకూల అభిప్రాయం పెరిగిందని అన్నారు. సో గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో మనకు వచ్చే ఫిర్యాదుల్లో ఒక 75% రెవెన్యూ ఫిర్యాదులే ఉన్నాయి. సో దాని మీద మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా డైలీ బేసిస్లో చేస్తున్నాము. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. చాలా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆన్లైన్లో ఒకళ్ళ పేరు ఉంటే వేరే పేర్లు ఎక్కించినట్టుగా అవి కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. అవి కూడా ప్రాపర్గా కూడా మనం ఒక ఎస్ఓపి పెట్టుకుని, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టుకుని మనం రిజాల్వ్ చేస్తున్నాము. గతంలో కన్నా ప్రకాశం జిల్లాలో లాస్ట్ 2-3 మంత్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది.
బీసీ హక్కుల సాధన కోసం జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో చేపట్టే చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నరసింహారావు అన్నారు. బీసీ మహిళలకు 33% రిజర్వేషన్ల అమలు, బీసీ రక్షణ చట్టం కావాలని ప్రధాన డిమాండ్లతో ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద 7 రాష్ట్రాలకు చెందిన బీసీ ప్రముఖులతో ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రకాశం జిల్లా నుంచి అధిక సంఖ్యలో బీసీ సోదరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సంఘం నాయకులు కానుగుల నాగేశ్వరరావు, మద్దులూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి ఢిల్లీ కార్యక్రమాన్ని, జయప్రదం చేయండి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని, జయప్రదం చేయండి 16, 17 తేదీల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని. వర్ధిల్లాలి బీసీ ఐక్యత. మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే. జయప్రదం చేద్దాం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని. ఢిల్లీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం 17వ తేదీన వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రుల కలిసి వినతి పత్రాలు సమర్పించుట, ప్రధానంగా 7 డిమాండ్లపైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపుటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రమారమి 400 మంది జాతీయ బీసీ సంక్షేమ సంఘం కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కనుక ప్రకాశం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున బీసీ సోదరులందరూ కూడా చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానమైనటువంటి డిమాండ్లు, కేంద్ర ఇటీవల పాస్ చేసినటువంటి మహిళా బిల్లులో బీసీ మహిళలకు 33% సబ్ కోటా కల్పించాలనేది 77 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఈ రోజుకు కూడా బీసీలకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవటం విచారకరమైనటువంటి అంశం. రెండో డిమాండ్గా కేంద్ర స్థాయిలో బీసీలకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనేది. మూడోది కులగణనలో జనగణనలో కులగణన చేపట్టాలనేటటువంటి అంశం. చలో ఢిల్లీ కార్యక్రమం అనేది ఒకటి ఏర్పాటు చేశాము. ఒక 400 మంది దాకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ 16, 17న జంతర్ మంతర్ దగ్గర ధర్నా ప్లస్ దానికి మన యొక్క హక్కుల కోసం ఒక మీటింగ్ అరేంజ్ చేశాము. తప్పకుండా అది సక్సెస్ అవుతుంది. మన బీసీల హక్కుల కోసం కూడా ప్రతి ఒక్కరు కూడా బీసీలు పోరాడుతూ ఉన్నారు. ఇది మనకి ఒక పెద్ద కార్యక్రమం. 33% బీసీలకి మహిళా రిజర్వేషన్స్ కూడా కేటాయించడం, అలాగే 77 సంవత్సరాలు అయింది మనకు స్వతంత్రం వచ్చి. బీసీలు చిన్న చిన్న కులాలకు మటుకు ఎప్పుడు కూడా ఎదగట్లేదు, ఇంకా అడుగును పడిపోతున్నాయి. ఏదో 2-3 కులాలు తప్పితే బీసీల్లో ఎవరు ఎదగట్లేదు. కాబట్టి మనం చేసే చైతన్యం రావాలి, బీసీల్లో చైతన్యం వచ్చి ఢిల్లీ దాకా మన యొక్క మోడీ గారికి కూడా వినిపిస్తే, మోడీ గారు కూడా మనకి బీసీ అయ్యటం వల్ల మన అదృష్టం. మనకు అన్ని విధాలుగా మనం సాధించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. పోరాటం చేస్తే తప్పేమి లేదు. మనం ఆల్రెడీ వెనకబడి ఉన్నాం కాబట్టి ప్రతి చిన్న చిన్న కులంలో కూడా ఆల్రెడీ నాయ బ్రాహ్మణ ఉన్నారు, రజిక, శాలివాహన, తర్వాత జంగమ, తర్వాత మేదర, తర్వాత వడ్డిర, ఇవన్నీ చిన్న చిన్న కులాలు, భట్టరాజు కులాలు. వాళ్ళల్లో ఎప్పుడు కూడా ఎమ్మెల్యేల సీట్లు లేవు. ప్రేమ శాంతిని పంచడమే క్రీస్తుకు అసలైన నిర్వచనం అని డాక్టర్ శ్రీకాంత్ క్రిష్ తెలిపారు. ఐఈఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఒంగోలు క్లవ్పేటలో కేకును కట్ చేసి గ్రాండ్ క్రిస్మస్ వేడుక నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినాలలో తోటి వారికి సహాయం చేస్తూ ప్రేమను శాంతిని పంచాలని అన్నారు. డాక్టర్ కె సామ్రాట్, కమలా సామ్రాట్, ప్రసన్న పరాక్రమ్, మాధురి మరియన్, ఎఫ్ఐసి బృందం, దైవ సేవకులు పాల్గొన్నారు. కొయర్ బృందం ఆలపించిన క్రీస్తు గీతాలకు చిన్నారులు నృత్య ప్రదర్శన అలరించింది. మనసు మార్చుకొని బ్రతుకు మార్చుకొని అదే రీతిగా ప్రభు నుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశతో నమ్మి ఉన్నాము. Merry Christmas, we wish you a Merry Christmas and Happy New Year, and Happy New Year, and Happy New Year. We wish you a Merry Christmas
చూసుకోండి బాగున్నారా? చూసుకోండి. ఎవరైతే తీసుకున్నారో భాషలో గుర్తుపెట్టుకోండి. ఉన్నారా? అందరూ పండగలు అంటే ఒకరోజు చేసుకుంటారు, ఒకరోజు పండుగ ఉంటుంది అంతే, లేదా 10 రోజులు పండుగ ఉంటుంది. కానీ మనం మాత్రమే దేవుడికి స్తోత్రం నెల రోజులు చేసుకుంటాం. హల్లెలూయా. ఈ నెల రోజులు ప్రపంచవ్యాప్తంగా అక్కడ ఇక్కడ అసలు ప్రతి రోజు కూడా ఒక పండగ దినం లాగానే మనకి ఉంటుంది. అంత పెద్ద పండగను మనకిచ్చినటువంటి దేవాది దేవుడికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. సో మరి ఏమిటి ఈ క్రిస్మస్ గురించి కొత్తగా నేను చెప్పేది అయితే ఏమి లేదు, అందరికీ ఇక్కడ తెలిసిందే. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అనే సంగతి ఇక్కడ ఆల్మోస్ట్ దైవ సేవకులు ఉన్నారు, సో మరి విశ్వాసులు ఉన్నారు, అందరికీ తెలిసినటువంటి సంగతే. ఏమైనా అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీకు అందించడానికి మరి నేను ప్రేరేపించబడ్డాను. ఈ సందేశము మనము గమనిస్తే కనుక చూడండి, యేసుక్రీస్తు వారు ఆయన జన్మించినప్పుడు ఆ చుట్టుపక్కన ఉన్నటువంటి మనుషులు సమస్త మానవాళిని సూచిస్తున్నారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంతరిక్షంలో పోయొచ్చాడండి, తెలుసుగా మీకు 1912లో అనుకుంటా. పోయించిన తర్వాత 8th వండర్ అన్నారు. అంటే మొట్టమొదటిసారిగా చంద్రమండలంలో అడుగు పెట్టింది. నిజమే కదా, దేవుడి సృష్టిలో ఒక్క నిమిషం చెప్తే ముగిచ్చేస్తాను. ఆయన అడుగు పెట్టి వచ్చిన తర్వాత అందరూ అద్భుతం 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 అనుకుంటున్నారు. అయితే ఆయన ఆడికి వెళ్ళొచ్చి నాకు ఏం చెప్పాడు తెలుసా, అసలైన వండర్ నేను చంద్రమండలంలో కాలు పెట్టడం కాదు, ఈ సృష్టికర్త అయిన దేవుడు, ఈ చంద్రమండలాన్ని చేసిన దేవుడు భూమి మీద కాలు పెట్టాడు. హల్లెలూయా. ఆయన భూమి మీద కాలు పెట్టాడు. ఎందుకంటే నీ కోసం నా కోసం మనం ఇంకనూ పరిశుద్ధమై ఉంటాయి. ఏమన్నా ఏందన్నా సరే చెప్పండి, ఎట్లున్నాంట మనం పాపలం దౌర్భాగ్యం. అలాంటి స్థితిలో అయ్యా చెప్పినట్లుగా బ్రదర్ నిన్ను ప్రేమించి వచ్చాడు. ఇది గుర్తుపెట్టుకో. క్రిస్మస్లో మనం అందరం కూడా మన భక్త మంచోళ్ళ మన పుణ్యకార్యాలు పూజలు చేస్తున్నాం కాదండి, దేవుడే ఇలాంటి వాళ్ళు. చిన్న వయసులోనే కమ్యూనిస్టు పార్టీలో చేరి తను చనిపోయే వరకు విప్లవ కమ్యూనిస్టుగా ఆదర్శ నేతగా కామ్రేడ్ మాదాల నారాయణస్వామి జీవించారని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదర్శ కమ్యూనిస్టు విప్లవ పోరాట యోధుడు కామ్రేడ్ మాదాల నారాయణస్వామి 12వ వర్ధంతి సందర్భంగా మైనంపాడులోని స్తూపం వద్ద నివాళులు అర్పించారు. పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు భారతి, పీడీఎస్యు నాయకుడు రాజశేఖర్, దారా సుబ్బారావు, రామ్మోహన్, సిహెచ్ పద్మ, రామలింగయ్య, శ్యామ్, మోజస్, తిరుమలారావు, చిన్నమ్మాయి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామిక విప్లవం కొనసాగిస్తా అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తా అమరవీరుల ఆశయాలను ఆదర్శ కమ్యూనిస్టు విప్లవ యోధుడు కామ్రేడ్ మాదాల నారాయణస్వామి గారికి వర్ధిల్లాలి సాయుధ ప్రతిఘటన పోరాటాలు, వర్ధిల్లాలి సాయుధ ప్రతిఘటన పోరాటాలు, నూతన ప్రజాస్వామిక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవం. జోహార్ కామ్రేడ్ మాదాల నారాయణస్వామి, జోహార్ కామ్రేడ్ మాదాల నారాయణస్వామి. 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమం సందర్భంగా కామ్రేడ్ మాదాల ఆయన ఈ దేశంలో భూమి భుక్తి విముక్తి కోసం పోరు ప్రారంభించారు. కానీ ఈనాటికి ఆ సమస్య పరిష్కారం కాలేదు. పరిష్కారం కాకపోగా ఈనాడు సంక్షేమ పథకాలని అలాగే ప్రభుత్వ రాజ్యాంగ విలువల్ని వాటన్నింటినీ ధ్వంసం చేయడమే కాకుండా మొత్తం ప్రజల ఆస్తిని కార్పొరేట్లకు కట్టబెట్టే వైఖరిని ప్రభుత్వం తీసుకుంది. అందుకని ఇవాళ ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి అయితే ఉన్నాయో రైల్వే
విమానాలు, బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి ఇవన్నీ కూడా ఇవాళ కార్పొరేట్లకి పరం చేసింది. అతి చౌకగా భూమిని కూడా వాళ్ళకి దారాదత్తం చేస్తుంది. ఈ స్థితిలో ఇవాళ అసమానతలు చాలా తీవ్రంగా పెరుగుతున్నాయి. పేదలు మరింత పేదలైపోతూ ఉన్నారు. అదానీ, అంబానీలు ఇవాళ కోట్లకు పరుగులు ఇస్తున్నారు. ఈ స్థితిలో అసమానతలు ఉన్నంతకాలం, పేదరికం, దరిద్రం పెరుగుతున్నంతకాలం ఆదర్శమూర్తులు, విప్లవ పోరాట పతాకాలు వేలాది మంది మరణించినప్పటికి కూడా వాళ్ళు సాధించాల్సినటువంటి ఆశయాల్ని సాధించడం కోసం ఈరోజు భారతదేశంలో విప్లవోద్యమాలు ముందుకు పోతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ, అమిత్ షాలు, కూటమి ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ల పాసిస్టు భావజాలంతో మొత్తం భారతదేశంలో ప్రజాస్వామిక విలువల్ని, రాజ్యాంగ విలువల్ని, ప్రజలు సాధించుకున్నటువంటి హక్కుల్ని, చట్టాలని మొత్తం కాలరాసి బ్రాహ్మణీయ మనువాద పాలనని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సమయంలో కామెడ మాదాలనాథం గారు చూపిన పట్టుదల, త్యాగము, వాళ్ళ అసమాన్యమైనటువంటి పోరాట పటిమని ముందుకు తీసుకెళ్లి ఈ పాసిస్టు మనువాద బ్రాహ్మణీయ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేసి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో భాగంగా మాదాలనాథం గారి నుంచి నేర్చుకోవాలని, ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దోర్నాలలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి వారం రోజుల్లో శంకుస్థాపన జరుగుతుందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు తెలిపారు. గతంలో ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులపై పలు విమర్శలు చేశారు. బస్టాండ్ నిర్మాణం చేయబోయే ప్రాంతాన్ని ఆర్టీసీ అధికారులతో కలిసి పరిశీలించారు. వైసీపీ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీళ్ళే గెలిచారు. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు టీడీపీ గెలవలే. ఎవరు చేయలేని పని నేను ఈరోజు దోర్నాల, శ్రీశైలం, మరి మల్లికార్జునుడి పాదాలు చెందుతున్నటువంటి దోర్నాల్లో మరి ఆర్టీసీ బస్టాండ్కి స్థల కేటాయింపు అధికారికంగా రాత్రి జియో కూడా రిలీజ్ చేశారు. రేపు మార్నింగ్ తిరుమలరావు గారు, ఎండీ గారు వెళ్తా ఉన్నా అక్కడ డబ్బులు కానీ ఉంటే వారం రోజుల్లో అది కూడా టెంకాయ కొట్టించి మరి దోర్నాల బస్టాండ్ నిర్మాణం కూడా చేపడతామని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులో 4 మెయిన్ డ్రైన్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సర్వజన ఆసుపత్రికి కలెక్టర్ రాజాబాబు చికిత్స. ఆసుపత్రిలో అధికారుల కమిటీ సమగ్ర తనిఖీలు. జిల్లాలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పర్యటన. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. డి న్యూస్లో నేటి మాట. మనిషి కోపాన్ని వదులుకోవాలి, కానీ కోపంతో మనిషిని దూరం చేసుకోకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.